ఉదయభాను రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా. తెలుగు సినీ రంగ ప్రవేశంలో ఎలాంటి ప్రోగ్రాం జరిగినా, ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా అక్కడ ఖచ్చితంగా యాంకర్ ఉదయభాను ఉండాల్సిందే. ఉదయభాను హోస్ట్గా ఉంది అంటే చాలు ఆ ప్రోగ్రాం ఏదైనా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పేరు తెచ్చుకుందామే. అయితే అదంతా గతం. ఒక హీరోయిన్ కి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ గా ఉదయభాను ఉన్నట్టుండి మొత్తం యాక్టర్ ఫీల్డ్ కే దూరం కావాల్సి వచ్చింది. చాలా కాలం వరకు స్క్రీన్ మీదకి రాని ఆమె ఈ మధ్య మళ్ళీ తెర మీద కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? మంచి పవర్ఫుల్ రోల్ చేస్తున్నాను. త్వరలో 2025లో తెలుగునాట టెలివిజన్ రంగం అప్పుడప్పుడే పరిచయమైన కొత్తల్లో యాంకర్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నారు సుమ, ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి. వీరిలో సుమ ఒక్కరే కనిపిస్తున్నారు. మిగిలిన వారు అడపాదడపా మాత్రమే పలకరిస్తున్నారు. ఇక అప్పట్లో వీరి మధ్య వృత్తిపరమైన పోరు ఒక రేంజ్లో ఉండేది. వీరిలో ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్లకు మించిన అందం, ఫిగర్తో అప్పట్లో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది ఈ భామ. టీవీ షోలు, సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపింది. అయితే ఏమైందో ఏమో కానీ దాదాపు 5-6 ఏళ్ల పాటు ఆమె బుల్లితెరపై కనిపించలేదు. తెలుగు ఇండస్ట్రీలో నేను కనిపించట్లేదంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళని అడగండి. నిజానికి తెలుగునాట ఇప్పుడు స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న సుమ కనకాల కంటే కూడా ఉదయభాను సీనియర్. యాంకరింగ్ లో ఆమె ట్రెండ్ సెటర్ అని చెప్పొచ్చు. నవంబర్ 6, 1972న కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో జన్మించింది ఉదయభాను. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లే. ఆమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. నిజానికి ఉదయభాను తొలుత సినీ రంగ ప్రవేశం చేశారు. పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా 22 ఏళ్ల వయసులో ఆమె ఎంట్రీ ఇచ్చింది. మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఎర్ర సైన్యంలో నటించింది. ఆ తర్వాత కొండవీటి సింహాసనం, ఖైదీ బ్రదర్స్, శ్రవణ మాసంతో పాటు పలు కన్నడ, తమిళ చిత్రాల్లో ఉదయభాను నటించింది. ఇదే సమయంలో యాంకర్ గా టర్న్ అయిన ఆమె ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి ప్రోగ్రామ్ తో తెలుగునాట గుర్తింపు సంపాదించింది. ఇక జెమిని టీవీలో వచ్చిన వన్స్ మోర్ ప్లీజ్ తో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దివంగత హాస్య నటుడు వేణుమాధవ్ తో కలిసి ఉదయభాను చేసిన అల్లరి అంతా ఇంత కాదు. యాంకర్ అంటే ఉదయభాను, ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా ముద్ర వేసుకుంది. ఈవిడ కనిపించని ఛానల్ లేదు. మిద్ది విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని పెళ్లాడిన ఉదయభానుకి 2 కుమార్తెలు, భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ప్రస్తుతం భర్త, పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఉదయభాను. మధ్యలో యాంకరింగ్కి దూరమైన ఆమె కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ సభలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు ఉదయభాను. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని, బీసీ గళమెత్తడానికి వచ్చానని చెప్పింది. అక్కడితో ఆగిపోతే ఏ గొడవ ఉండేది కాదు. కానీ నేను 5 ఏళ్లుగా ఏ టీవీలో కనిపించడం లేదని మీరు గమనించే ఉంటారని ఉదయభాను అంది. నన్ను తొక్కడానికి ప్రయత్నించారని, కానీ అలుపు లేకుండా పోరాడుతూ మీ ముందుకొచ్చానని అన్నారు. ఓ ఛానల్లో మాట్లాడిన పాట తరువాత తనకు అవకాశాలు తగ్గిపోయాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయభాను వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె పాట ఎవరిని హర్ట్ చేసింది? ఉదయభానును తొక్కేసింది ఎవరు? అది మాత్రం చెప్పలేదు. చాకచక్యంగా ఉండి, ఇంత తెలివి ఉండి, ఇంత అందం ఉండి నేను ఎందుకు కనిపించట్లేదు అని అంటే మన వాళ్ళకు కళ్ళకి ఏమైందో